ప్రజా ప్రతినిధులు అధికారుల దిశానిర్దేశంతో విజయనగరం జిల్లాలో సౌర వెలుగులు విరజిమ్ముతున్నాయి. ప్రధాని మోదీ పిలుపుతో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తన నివాసం విద్యాసంస్థల్లో సోలార్ విద్యుత్కు పెద్దపీట వేశారు. మంత్రి స్ఫూర్తితో రైతులు, అధికారులు సైతం సౌర ఫలకాల ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సంప్రదాయ వనరుల వినియోగానికి పెద్దపీట వేస్తూ దేశంలో 1,00,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ పిలుపునందుకుని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఏడాదిన్నర క్రితం విజయనగరం జిల్లాలోనే తొలిసారిగా తన స్వగృహానికి 5 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా తమ విద్యా సంస్థలైన మహారాజా ఇంజనీరింగ్ కళాశాలకు 400 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు. మిగిలిన విద్యా సంస్థల్లో సౌర విద్యుత్కు ప్రాధాన్యమిచ్చారు. యువత సైతం సౌర విద్యుత్ ఉత్పత్తి దిశగా నూతన ఆవిష్కరణలు చేసేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. సౌర విద్యుత్ తయారీ విధానంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తరచూ సెమినార్లు నిర్వహించి విద్యార్థుల్లో అవగాహన పెంచుతున్నారు. మహారాజా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు చేస్తున్న ప్రయోగాలను కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పరిశీలించి అభినందించారు. మా కాలేజ్లో ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మా కాలేజ్లో పెట్టడం వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ ఇన్ అవర్ కాలేజ్. ఇది ప్రతి కాలేజ్లో పెట్టి ప్రతి చోట దీన్ని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తే చాలా మంచిది. పవర్ ప్లాంట్స్ అవి కోల్ అవి యూజ్ చేస్తున్నాయి. కోల్ అది ఏంటంటే రెన్యూబుల్ కాదు, మళ్ళీ అవి తయారు కాలేవు. వినియోగించుకోగలిగే వాటిని మనం యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఎక్కడైతే మనకి స్కోప్ ఉందో అక్కడ మనం వి షుడ్ ట్రై ఫర్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. అది మన మోడీ గారు కూడా చెప్తుంది. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు స్ఫూర్తితో జిల్లా ప్రజలు స్పందించారు. 1,500 మందికి పైగా రైతులు సౌర వ్యవసాయ పంప్ సెట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏడాది చివరికి మరో 2,000 మంది రైతుల పొలాల్లో సోలార్ పంపు సెట్లు బిగించనున్నారు. నెట్ క్యాప్ ద్వారా సూర్యమిత్ర పేరుతో 500 మంచినీటి పథకాలకు సౌర విద్యుత్ వాడుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, పురపాలక సంఘ కార్యాలయాల్లోనూ సోలార్ వినియోగంలోకి తీసుకొచ్చారు. క్లీన్ ఎనర్జీ కింద వస్తూ మా కాలేజ్ మొత్తానికి సప్లై చేసుకునేదానికి పెట్టుకున్నాం. గ్రిడ్ ఇంటరాక్టివ్ సిస్టమ్, లైన్ ఇంటరాక్టివ్ సిస్టమ్ అంటాం దీన్ని. అంటే మన అవసరానికి వాడుకోగా మిగిలింది కూడా మనం ఎలక్ట్రిసిటీ గ్రిడ్కి పంపిస్తాం అనమాట. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే చాలా మటుకి ప్రైవేట్ సంస్థలు వీళ్ళు కూడా వాళ్ళ ఈవెన్ ఇంక్లూడింగ్ డొమెస్టిక్ అంటే గృహ అవసరాల నిమిత్తం కూడా వాళ్ళు ఏదైనా ఉంటే వాడుకొని వాళ్ళు సోలార్ పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. మేము ప్రతి సంవత్సరం కూడా 70 నుంచి 75 లక్షలు విద్యుత్ ఖర్చు పెడుతున్నాం ఈ కళాశాలలో. ఇప్పుడు ఈ ప్లాంట్ పెట్టడం ద్వారా 50 లక్షల దాకా కూడా సంవత్సరానికి ఆదాయం వస్తుంది. నెట్ మీటరింగ్ కూడా మేము రిలీజ్ చేసామండి. దీని ప్రకారంగా రోజుకి 16,000 యూనిట్లు మనం ఇక్కడ ప్రొడ్యూస్ అవుద్ది సోలార్ ఎనర్జీని. దాంట్లో 12,000 యూనిట్లు కాలేజీ యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఆన్ యావరేజ్ 4,000 యూనిట్స్ని కూడా మాకు అది గ్రిడ్కి ఇవ్వడం జరుగుతుంది. దానికి వాళ్ళకి ₹5.35 చొప్పున మేము పేమెంట్ చేస్తాం. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఈ ట్రాన్సాక్షన్స్ అంతా రెగ్యులైజేషన్ జరుగుతుంది అనమాట. జిల్లాలో సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు ముందుకొచ్చే వారిని ప్రోత్సహిస్తామని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. విమానాశ్రయాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. ప్రతి విద్యాసంస్థ కృషి చేస్తే గ్రీన్ పవర్ సాధించవచ్చునని చెప్తున్నారు. పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆఫీసెస్ కానీ, ప్రైవేట్ బిల్డింగ్స్ కానీ వాళ్ళు అందరూ ముందు వచ్చి ఈ క్లీన్ ఎనర్జీ, రిన్యూవబుల్ ఎనర్జీ సోలార్ ప్యానల్ని అడాప్ట్ చేసుకోవాలి. దానివల్ల ఏదైతే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఉంటుంది అది తగ్గిపోతుంది. ఇది ఒక క్లీన్ ఎనర్జీ. తర్వాత ఈ కాన్సెప్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను నా ఇంట్లో 5 కిలోవాట్లు చేస్తున్నాను. అలాగ అందరూ వస్తే మనకి క్లీన్ ఎనర్జీ వస్తుంది. ఇది మన ఎయిర్పోర్ట్స్ చూస్తే ఇప్పటికే 33 మెగావాట్స్ దాటేసాయి ఏఐ. ఒక 100 మెగావాట్స్ కూడా ఈ సంవత్సరంలో అయిపోయేటట్లా కనిపిస్తాం. అంటే ఈ నూతన సంవత్సరంలో అయ్యేటట్లా కనిపిస్తుంది. మంత్రి ఆదేశాలతో పార్వతీపురం గిరిజన గ్రామాల్లో మంచినీటి పథకాలకు సోలార్ విద్యుత్ వినియోగిస్తున్నారు. జిల్లాల్లోని అనేక ప్రైవేటు కళాశాలల్లోనూ సూర్యరశ్మితో విద్యుత్ ఉత్పత్తికి ఆసక్తి కనబరుస్తున్నారు.